హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది తెలంగాణ నుంచి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఈ యొక్క పోస్టులకు వచ్చేసి ఇది జనరల్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు, ఎవరు కూడా మిస్ కాకండి. మనకు చూడొచ్చు ఇక్కడ డేట్ 28 జూన్ 2024 అంటే నిన్న అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది మనకి. సో ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి మనం ఈ పోస్టులను అబ్జర్వ్ చేసినట్టయితే చూడొచ్చు మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనమాట. సో డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి డిపిహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ లేదా డిఎంఈ. ఇంకో డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఐపీఎం డిపార్ట్మెంట్ అనమాట. సో పోస్టులు వచ్చేసి మనకి సివిల్ అసిస్టెంట్ సర్జను అండ్ అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్ అని చెప్పేసి రెండు పోస్టులు కూడా ఒకటే అనమాట. కాకపోతే ఇక డిపార్ట్మెంట్స్ చేంజ్ అనమాట. ఇకపోతే రెండు డిపార్ట్మెంట్లో ఈ యొక్క సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. చూడండి, దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. డైరెక్ట్ అయితే ఓన్లీ జస్ట్ మీ యొక్క మార్క్స్ ఆధారంగా అండ్ అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా అయితే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇకపోతే మనకు వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మల్టీ జోన్ 1లో మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఒక దాంట్లో ఒక డిపార్ట్మెంట్లో 270 ఉన్నాయి అండ్ అలాగే ఇంకొక డిపార్ట్మెంట్లో ఒకటి ఖాళీ ఉంది. అండ్ అలాగే మల్టీ జోన్ 2లో వచ్చేసి మనకి ఫస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చేసి 161 ఖాళీలు ఉన్నాయి అండ్ అలాగే సెకండ్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి 2 ఖాళీలు. అంటే టోటల్గా ఫస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి 431, సెకండ్ డిపార్ట్మెంట్లో 4 ఖాళీలు, మొత్తం వచ్చేసి మనకి 435 ఉద్యోగాలకే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి పర్ మంత్ శాలరీ చూసుకున్నట్టయితే 58,850 రూపాయల నుంచి 1,37,050 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రిటర్న్ టెస్ట్ అయితే ఉండదన్నమాట మనకి ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎవరైతే అప్లికేట్ చేసుకుంటారో వాళ్ళకి 100 మార్క్స్ పాయింట్స్ అయితే ఉంటుందన్నమాట. అది ఎలాగనంటే మీకు వచ్చినటువంటి మార్క్స్లో 80% అయితే ఉంటుంది. అంటే మీకు మెరిట్ లిస్ట్ ఆధారంగా అనమాట. అంటే ఏదైతే ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయినటువంటి మార్క్స్ మెమోలో ఉన్నటువంటి ఆ యొక్క మెరిట్ లిస్ట్కు అంటే మెరిట్ మార్క్స్ను ఆధారంగా చేసుకొని 80 మార్కులు అయితే ఉంటున్నాయి. అండ్ అలాగే మిగతా 20 మార్క్స్ ఏంటంటే మీరు ఎక్కడైనా సరే హాస్పిటల్లో లేదంటే ఇన్స్టిట్యూషన్స్లలో మీరు ఎక్కడైనా సరే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ కింద మీరు పని చేసింటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదా గవర్నమెంట్కు సంబంధించినటువంటి అంటే గవర్నమెంట్ పరిధిలోకి వచ్చినటువంటి ఏదైనా సరే హాస్పిటల్లో మీరు వర్క్ చేసినట్టుంటే దానికి గాను ఒక 20% మీకు మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే 100లో 80 మార్కులు ఏమో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఉంటాయి. అండ్ అలాగే 20 మార్క్స్ వచ్చేసి మీరు ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో దానికి ఒక 20 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇకపోతే మనకి ఇక్కడ ఏజ్ విషయానికి చూసుకున్నట్టయితే సో ఏజ్ వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది పర్టికులర్గా. సో చూడొచ్చు మనకి ఇక్కడ 5 years 3 years అండ్ అలాగే SC/STలకు 5 years ఈ విధంగా అయితే బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ కూడా 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఉందండి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి నార్మల్గా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అండ్ అలాగే 120 రూపీస్ మనకి ప్రాసెసింగ్ ఫీజు కింద మొత్తం 620 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. బట్ కాకపోతే తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి SC/ST అండ్ అలాగే బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసి ఎలాంటి ఫీజు అయితే లేదనమాట. మీరు ఫ్రీగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. కానీ వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళు SC/ST బీసీ వీళ్ళందరూ కూడా సేమ్ ఇదే అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అప్లికేషన్ మోడ్ వచ్చేసి మనకి ఆన్లైన్ ద్వారానే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు హారిజెంటల్ విధానంలో ఈ యొక్క ఉద్యోగ ఖాళీలను అయితే వాళ్ళు భర్తీ అయిపోతున్నారు అనమాట. హారిజెంటల్ విధానం తెలుసు కదా, సో హారిజెంటల్ విధానంగా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్స్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఏమైనా అంటే మీరు కేటగిరీ వైజ్గా ఎవరైనా అప్లై చేసుకుంటుంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు చూపించాల్సి ఉంటుంది, అంటే ఇవ్వాల్సి ఉంటుంది. మీ కేటగిరీ వైజ్గానే ఈ యొక్క వేకెన్సీస్ని అయితే ఫిల్అప్ చేసేది, అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. ఇకపోతే మనకి ఇక్కడ లోకల్ రిజర్వేషన్ కూడా ఉందన్నమాట. 95% లోకల్ రిజర్వేషన్ అంటే మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 కింద వాళ్ళు ఫిలప్ చేస్తున్నారు కదా. సో ఎవరి జోన్ల ప్రకారంగా వాళ్ళకి ఈ యొక్క 95% అయితే కేటాయించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మల్టీ జోన్ 1, 2 అని చెప్పేసి మనకు ఆల్రెడీ మల్టీ జోన్ 1 కింద ఏ జిల్లాలు వస్తాయి అండ్ అలాగే మల్టీ జోన్ 2 కింద ఏ జిల్లాలు వస్తాయి అనేది మొత్తం కూడా మనకు వివరించడం జరిగింది. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద అండ్ అలాగే కామెంట్ బాక్స్లో నేను ఈ లింకులు అయితే పెట్టాను.
లింక్పై క్లిక్ చేసి మొత్తం టోటల్గా అయితే మరొకసారి మీ జిల్లా ఏ మల్టీ జోన్ కిందకి వస్తుందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అని అంటే, ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సో చూసుకున్నట్టయితే మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు ఏ విధంగా తీసుకోవాలనేది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటుగా మనకు ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మల్టీ జోన్ 1 అండ్ అలాగే 2 అని చెప్పేసి ఇవి 2 రకాల డిపార్ట్మెంట్స్లలో జోన్ల వైజ్గా అండ్ అలాగే కేటగిరీ అంటే మీ యొక్క క్యాస్ట్ కమ్యూనిటీ వైజ్గా ఉడకంగా ఇక్కడ మొత్తం పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఈ యొక్క పీడిఎఫ్ని అయితే నేను లింక్ని అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్లో పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు ఆ లింక్పై క్లిక్ చేసి ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లాలో అండ్ అలాగే ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి మీ యొక్క క్యాస్ట్లో అనేది అయితే మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే సో మీరు మరి ఎక్కడైనా సరే వర్క్ చేసినట్లుంటే అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు ఎక్కడైనా సరే వర్క్ చేసి ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఏది వ్యాలిడ్ అవుతుంది అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని వాళ్ళైతే డిపార్ట్మెంట్స్ అయితే అండ్ అలాగే హాస్పిటల్స్ డిపార్ట్మెంట్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో వీటిల్లో ఎవరైతే పని చేసి ఉంటారో అవుట్సోర్సింగ్గా లేదా నార్మల్గా కాంట్రాక్ట్ బేసిక్ కింద అవైతే చెల్లుబాటు అయితే అని ఇక్కడ ఒక లిస్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అదైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీరు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్కి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని అప్లికేషన్ ఫామ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ వీటన్నిటిని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ పెట్టిన కదా, లింక్పై క్లిక్ చేసి ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. కాంట్రాక్టా లేదంటే ఇక్కడ మీ సిగ్నేచరు అండ్ అలాగే ఈ విధంగా మొత్తం కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మాన్యువల్ ఫిలప్ చేసి మీరు సంతకాలు చేసి మీరు ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ ఉందో అక్కడ మీరు అక్కడ సిగ్నేచర్ అండ్ అలాగే వాళ్ళ యొక్క సీల్ వేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు అవుట్ సోర్స్డ్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ క్రిమి లేయర్ సర్టిఫికేటు అండ్ అలాగే ఏ విధంగా తీసుకోవాలనేది మొత్తం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే ఇక్కడ ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. స్పోర్ట్స్ కోటా కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి స్పోర్ట్స్ కోటా సర్టిఫికేటు ఏది మీరు ఫిలప్ చేసి అక్కడ సిగ్నేచర్ చేసి సో ఆ యొక్క సీల్ వేయించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట మీరు. అండ్ మనకి ఇక్కడ పోతే నెక్స్ట్ వన్ వచ్చేసి సో మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి. మనకి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 27 జూలై అండ్ అలాగే 11th జూలై వరకు అయితే మనకి సాయంత్రం 5 గంటల వరకు అయితే మనకి ఆన్లైన్లో పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో చూడండి, జూలై 2 తారీఖు నుంచి జూలై 11 తారీఖు వరకు మనకి ఆన్లైన్లో అయితే పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో మనకి ఎప్పుడు ఆన్లైన్లో మనకు ఓపెన్ అవుతుంది అంటే జూలై 2కి గుర్తుపెట్టుకోండి, జూలై 2కి. ఓకే, సో ఇది అనమాట. అండ్ ఇంకొక విషయం, మీకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే సో అవి కూడా ఇవ్వడం జరిగింది మనకి. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఆధార్ కార్డు అండ్ అలాగే ఎస్ఎస్ సర్టిఫికేటు అండ్ కన్సల్టెంట్ మెమోస్ అండ్ అలాగే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ అండ్ అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నుంచి సర్టిఫికేట్ ఉంటుంది కదా, రిజిస్టర్ అయిన సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీ యొక్క బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అనమాట. అండ్ ఒకవేళ బోనాఫైడ్ లేదు అని అనుకుంటే మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క కేటగిరీ వైజ్ ఉన్నాయి కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేటు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేటు బీసీ వాళ్ళకి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్పోర్ట్స్ కోటా కింద ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకి స్పోర్ట్స్ కోటా కింద ఉన్నటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో అది అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు సదరన్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్సర్విస్మెన్ ఉంటే వాళ్ళకి ఎక్సర్విస్మెన్ సర్టిఫికేట్ అండ్ అలాగే ఎన్సీఎస్ కేటగిరీ కింద పనిచేస్తే అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు ఎన్సీఎస్ సర్టిఫికేట్ అనమాట. ఇది అనమాట ఈరోజు వీడియో వచ్చేసి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి, అక్కడ వచ్చి నేను ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను. అండ్ అలాగే దాంతోపాటుగా మీరు కింద ఈ యొక్క వీడియో కింద నేను లింక్ పెట్టాను కదా, లింక్పై క్లిక్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే పీడిఎఫ్ ఉంది. సో కాబట్టి ఆ పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మరొకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. చూసుకున్న తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు ఒకసారి అయితే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి, అక్కడ వచ్చి నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే వెళ్తూ ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. నేనైతే ఒక 100 likes అయితే ఆశిస్తున్నాను. అండ్ అలాగే ఎవరికైతే అవసరం ఉంటుందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ముందు చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి మన యొక్క ఛానల్లో. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా అంటే ఖచ్చితంగా అయితే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక నోటిఫికేషన్లో వెళ్ళి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.